సో ఇక ఆ విషయం మర్చిపోయి నాకు సూర్యకి జరగబోయే పెళ్లి మ్యాటర్లో అందరూ హ్యాపీగా ఇన్వాల్వ్ అవ్వండి. ఏంటి వింటున్నారు కదా? హాయ్ సూర్య. సూర్య చూడు, వీళ్ళంతా ఎంత డల్ మూడ్లో ఉన్నారు. హ్యాపీగా ఉండమని నువ్వైనా చెప్పు సూర్య. ఓహో, నువ్వు కూడా సీరియస్ మూడ్లో ఉన్నావా? ఏంటి సూర్య, నువ్వు కూడా సీరియస్ మూడ్లో ఉంటే ఎలా? ఇంకాసేపట్లో సమంత యూఎస్ వెళ్ళిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా అందరికీ గుడ్ బై చెప్పి వెళ్తుంది. నువ్వు నీతో పాటు వీళ్ళంతా సమంత వెళ్లే టైంకి ఇంత డల్ గా ఉంటే ఎలా? చెప్పు సూర్య. సమంతకి గ్రాండ్ గా సెండ్ ఆఫ్ ఇవ్వాలి కదా అందరం కలిసి. అప్పుడే కదా సమంత హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళగలదు. అమ్మా సమంత, క్యాబ్ రెడీగా ఉందిరా అమ్మా. ఏ ఆంటీ, నేను సూర్యకు చెప్పింది కరెక్టే కదా? ఇదిగో, నన్ను గాని కదిలించి రెచ్చగొట్టేవనుకో నిన్ను అల్లం పచ్చడి చేసినట్టు పచ్చడి చేసి మరీ వెళ్తాను. ఆంటీ కూల్ కూల్. సమంతని జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. లైఫ్లో కొన్ని అనుకుంటాం, అలాగే అవన్నీ జరగవని. ఆశపడ్డంలో తప్పులేదు, అర్హత ఉండాలని చెప్పి మీ సమంతని ఓదార్చండి. సమంత వెళ్ళిపోతుంటే మీ అందరికీ చాలా బాధగా ఉంటుంది. ఐ విల్ అగ్రీ. ఎందుకంటే ఇంతకాలం అందరితో కలిసిమెలిసి ఉంది కదా, ఆ మాత్రం బాధ ఉంటుందిలే. నేను అర్థం చేసుకోగలను. రాజీ ఆంటీ, జయంతి ఆంటీ, సమంత వెళ్తుంటే మీరిద్దరూ గొడవ పడకండే. ఫైనల్గా అందరికీ నేను చెప్పేది ఒక్కటే, సమంత అనేది అబద్ధం, సామాన్య అనేది నిజం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.